నువ్వు పుస్తకం చదువుతూ ఉంటే ఆ పుస్తకం రాసినోడు నీ పక్కన ఉండడు, కానీ బైబిల్ చదువుతుంటేనే ఆ రాసినోడు నీ పక్కన ఉంటాడు. ఈ ప్రపంచంలో ఏ పుస్తకానికి కూడా ఆ యొక్క ఇది లేదు. నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉండినప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో ఉండినప్పుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. అప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధన అంతయు కూడా క్రీస్తు బోధల యొక్క దృష్టిలో నుండి, క్రీస్తు యాగము యొక్క దృష్టికోణము నుండి మొత్తం అర్థమవుతుంది. పాత నిబంధన నుండి రెవల్యూషన్ వరకు, ఆదికాండం నుండి ప్రకటన వరకు నువ్వు ఎక్కడ చదువుతున్నా కానీ క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలో నుండి, క్రీస్తు యొక్క బోధలో నుండి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అది పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు.